అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొనసాగుతున్న నిరవధిక బంద్పై తాజాగా సీఎం చంద్రబాబు స్పందించారు. గిరిజన జాతుల అధిష్టాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడడమే అని సీఎం చంద్రబాబు అన్నారు. గిరిజన హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెంబర్ 3 తీసుకొచ్చి గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు గిరిజనులకు ఇచ్చేలా చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ జీవో రద్దు అయిందని, మళ్లీ ఆ జీవో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. మన్యం జిల్లాలోని గిరిజనులు ఈ విషయంలో అనవసర అపోహలతో ఆందోళన చెందవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొనసాగుతున్న నిరవధిక బంద్పై తాజాగా సీఎం చంద్రబాబు స్పందించారు. గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడడమే అని సీఎం చంద్రబాబు అన్నారు. గిరిజన హక్కుల పరిరక్షణ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెంబర్ 3 తీసుకొచ్చి గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు గిరిజనులకు ఇచ్చేలా చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ జీవో రద్దు అయిందని, మళ్లీ ఆ జీవో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. మన్యం జిల్లాలోని గిరిజనులు ఈ విషయంలో అనవసర అపోహలతో ఆందోళన చెందవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.